నమస్కారం. చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేమంతా ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్న సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళ అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలా కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతుందా అంత సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాజు వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవరైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరాడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిలో వారిని, వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు.